బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ? తప్పు చేయకపోతే అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలను రైజ్ చేస్తున్నారు పబ్లిక్. అడ్వకేట్ ను అపాయింట్ చేసుకున్న హర్ష సాయి పోలీసుల ముందుకు రావచ్చు కదా అని అంటున్నారు. తప్పు చేయకపోతే ఎందుకు బయటకు రావడం లేదంటున్నారు. మరోవైపు హర్ష కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఆయన దేశం దాటిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హర్ష సాయిని విచారిస్తేనే కేసు ముందుకు కదిలే అవకాశం ఉంది. యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ? తప్పు చేయకపోతే అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు పబ్లిక్. అడ్వకేట్ ను అపాయింట్ చేసుకున్న హర్ష సాయి పోలీసుల ముందుకు రావచ్చు కదా అని అంటున్నారు. తప్పు చేయకపోతే ఎందుకు బయటకు రావడం లేదంటున్నారు. మరోవైపు హర్ష కోసం ఇటు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఆయన దేశం దాటిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హర్ష సాయిని విచారిస్తేనే కేసు ముందుకు కదిలే అవకాశం ఉంది. యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ అంటూ కూడా ఇటు పబ్లిక్ అయితే రైజ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అడ్వకేట్ ను అపాయింట్ చేసుకున్న హర్ష సాయి పోలీసుల ముందుకు రావచ్చు కదా అని కూడా అంటున్నారు. ఇక తప్పు చేయకపోతే ఎందుకు బయటికి రావడం లేదు అంటూ కూడా ఇటు పబ్లిక్ నుంచి అయితే కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ప్రస్తుతం అసలు హర్ష సాయి ఎక్కడున్నారనుకోవచ్చు? మరోవైపు చూసుకుంటే హర్ష సాయి లాయర్ ని కూడా నియమించుకున్నారు. అతని నుంచి పోలీసులు ఏమైనా ఆన్సర్స్ ఏమైనా రాబడతారనుకోవచ్చా? ఎక్కడున్నారనే విషయం తెలుసుకుంటారనుకోవచ్చా? హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైనప్పటి నుంచి కూడా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన వద్ద ఉన్నటువంటి ఫోన్లు కూడా ట్రై చేశారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టాడు. నిన్న మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ మాత్రం పెట్టాడు. అయితే అది అతని ఫోన్ నుంచి పెట్టాడా లేకపోతే వేరే వాళ్ళ ఫోన్ నుంచి తీసి పెట్టాడా అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్. అతను పిఏకు సంబంధించిన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ పెట్టాడు. మీడియా వాళ్ళకి మాత్రం అతని పిఏ నుంచి కూడా 2 ఆడియోలు వచ్చాయి. అంటే ఎడిటెడ్ ఆడియోలు పంపించి ఇట్లనే అంటే విక్టిమే హర్ష సాయి మీద ఈ రకంగా బట్టి ఫాల్స్ అలిగేషన్ చేసింది, ఆమె ఏ విధంగా ప్రొవోక్ చేసింది, ఏ విధంగా ముగ్గులోకి దింపడానికి ప్రయత్నించిందంటూ కూడా ఎడిటెడ్ ఆడియోని 2 పంపించిన నేపథ్యం కాబట్టి తర్వాత విక్టిమ్కి సంబంధించిన వారు కొంతమంది విక్టిమ్తో హర్ష సాయి బిహేవ్ చేస్తున్న విధానాన్ని, ఆమె గట్టిగా మాట్లాడడం నిలదీస్తున్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ సంఘర్షణ యొక్క వీడియోను కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఇంత జరుగుతుంది, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా హర్ష సాయి ఎక్కడున్నది ఎవరికి తెలియట్లేదు. దాంతోపాటు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు వైజాగ్కి ఆయన సొంత ఊరు కాబట్టి అక్కడికి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు. ఆయన కూడా అక్కడ లేరు. అయితే విజయవాడలో ఉన్నట్టుగా తెలుస్తుంది. లాయర్ సమక్షంలో ఒక ప్లేస్లో అతను ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే అతను సంబంధించినటువంటి ఫోన్లు కానీ అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి వారి దగ్గర ఎవరి దగ్గర ఫోన్లు లేకుండా అతను వితౌట్ ఫోన్తో కూడా తిరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన పైన చాలా కేసులు అయితే 3 సెక్షన్స్ కింద ఇప్పటికే నమోదైన నేపథ్యంలో అవి కూడా చాలా వరకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నది. ఎందుకంటే రేప్ కేసులో అంత ఈజీగా కేసు అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ అరెస్ట్ చేసే యోచనలో నార్సింగ్ పోలీసులకు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే విక్టిమ్ ఇచ్చినటువంటి ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, సాక్షుల్ని విచారిస్తున్నారు. ఆమె ఇచ్చినటువంటి ఏదైతే ఎవిడెన్స్లు ఉన్నాయో ఆ ఎవిడెన్స్లు కూడా ఇప్పుడు బేస్ చేసుకొని క్వశ్చన్ చేయబోతున్నారు. ఎవరినైతే హర్ష సాయిని ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తే మాత్రం ఈ కేసులో యొక్క చిక్కుముడిని వీడిపోతుంది అనేసి కూడా ఆ పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. విక్టిమ్ చాలా వరకు కూడా
అనేక ఆధారాలను కూడా ఇచ్చింది. దాంతోపాటు హర్ష సాయి వాళ్ళ తండ్రి కూడా మాట్లాడినటువంటి అంశాలను కూడా ఆమె దగ్గర కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆమె ఒక ప్రొడ్యూసర్గా ఉండి ప్రొడ్యూసర్ దగ్గర 2 కోట్ల రూపాయల వరకు తీసుకొని న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు పెట్టి బెదిరిస్తూ ఆ అమ్మాయిని పలుమార్లు అత్యాచారం చేసి మోసం చేయడమే కాకుండా ఈ రకంగా రేప్ చేసి ఆ అమ్మాయిని ఎటువైపు కాకుండా చేశాడనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఇదే అంశం పైన సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి హర్ష సాయి ఈ విధంగా ఒక మహిళకి అన్యాయం చేసి తన పైన వచ్చినటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ పబ్లిక్ వచ్చి మాట్లాడకుండా తనకి 6 మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నాడు, వాళ్ళకందరికీ ఎవరికి కూడా కనీసం వకాల్తా కనీసం ఆయన సంజాయిషి కూడా ఇవ్వకుండా ఆయన ఇప్పటి వరకు కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు, పోలీసులు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎవరి క్వశ్చన్స్ అడిగినా కూడా తన ఫాలోవర్స్ ద్వారా కూడా అటాకింగ్ అనేది చేపిస్తున్నారు. ముఖ్యంగా విక్టిమ్కి ఉన్నటువంటి అకౌంట్లో కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా పాత ఉన్నటువంటి పోస్టులకు వాటికంతా కూడా హర్ష సాయికి సంబంధించిన ఫాలోవర్స్ నెగిటివ్ కామెంట్లు పెడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ కూడా ఆమె ఇచ్చేస్తుంది. దాంతోపాటు కొన్ని బెదిరింపుకు సంబంధించినటువంటి మెసేజ్లు కాల్స్ కూడా వస్తాయని కూడా విక్టిమ్ భయపడుతున్న నేపథ్యంలో ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో హర్ష సాయి అయినటువంటి బయటికి రాకుండా కనీసం ఓకే తను అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఫాల్స్ అనేసి కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు కాబట్టి ఆ ఫాల్స్ అనేసి పోలీసులు స్టేషన్ దగ్గరకు వచ్చి చెప్తే అయిపోతుంది కదా, ఆయన దగ్గరకు వచ్చి లొంగిపోతే అయిపోతుంది కదా. తర్వాత కోర్టు విషయంలో కోర్టులో తన తప్పు ఉంటే శిక్ష వేస్తారు, తప్పు లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తారనేది కూడా సోషల్ మీడియా మరొక వర్గం హర్ష సాయికి సూచిస్తుంది. అయితే ఇప్పటి వరకు హర్ష సాయికి సంబంధించిన జాడైతే ఎవరికి కనపడలేదు. సో పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఇంకా పూర్తి స్థాయిలో ఆయన ఇవాళ అరెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకొచ్చే అవకాశం ఉంది, రిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్ రానా, థ్యాంక్ యూ.